వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులచే మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు పటేల్ గురుజాల చట్టం వారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి గుడిని అందంగా ముస్తాబు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు, యజ్ఞము, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు చేరుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సందర్భంగా మున్నూరు కాపు పటేల్ గురుజాల చట్టం వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మందిరం యొక్క విశిష్టత వివరించారు. తమ పూర్వీకులు గత 50 సంవత్సరాలుగా ప్రతి శ్రావణ మాసంలో 15 రోజులు నియమనిష్ఠులతో ఉండి గ్రామంలోని బ్రాహ్మణులకు బియ్యం ఇవ్వటం, అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తామని, గుడిని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని, ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి రోజున వార్షికోత్సవాలు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చెలిమల శ్రీనివాస్, గురజాల అశోక్, గర్గ గంగారెడ్డి, గురజాల లింబాద్రి, గురజాల రవి, కచ్చకాయల గంగాధర్, గురజాల గంగారాం, గురజాల సంతోష్, గురజాల సాయన్న, బేల్తరి గంగారాం, సుగ్గం గంగాధర్, ఆయల రవి, గురజాల గంగాధర్, సుగ్గం పెద్ద గంగాధర్, గురజాల ఎర్రన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. मांगल्यं तन्तुनानेना मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे सह जीव शरदस्सदं हरि ओम श्री परमात्मने नमो नमः। ओम मांगल्यं तन्तुनानेना मंगल देवताय नमो नमः। सर्वोपचार पूजा नमस्कारं समर्पयामि। हरि ओम।
श्री लक्ष्मी नमस्वामिने नमो नमः गुरुस्मरामि देवदं मुद्राकं मार्गदाताकां देवाल्मे गुरुं हरि ओम श्री परमात्मने नमः इदं विष्णुर्चक्रमे त्रेधा निधये पदं नमो नमस्य पाकुसले श्री लक्ष्मी नमस्वामिने नमो नमः ध्याये पुष्पाञ्जलिं समर्पयामि अथ शुद्धो दक्षिणां समर्पयामि स्तोत्रं समर्पयामि गन्धान् धारयामि कुङ्कुमरे परं समर्पयामि अथ हरिद्रादिकं कुङ्कुमरे परं समर्पयामि अथ पुष्पैः श्रीः पूजयामि ओम श्री परमात्मने श्री लक्ष्मी नमस्वामिने नमो नमः अथ धूपम् आघ्राव्यां धूपदीपान् प्रक्षाल्य अथ नैवेद्यं निवेदयामि ओम हरि ओम माजी परमात्मने नमो नमः नैवेद्यं निवेदयामि ओम सत्यन्तावत्ते प्रसुजामि नमस्काराय ओम माजी परमात्मने नमो नमः ओम गंधवर्णाभरणे सुचां विद्राभरणे लक्ष्मीं दादवेदो आभादादवेदो लक्ष्मीं प्रकारिणीं यस्यामृतं विन्देनं कामशुभदां शुभकालसुद्धाभरात् प्रबोधिनीं हरि ओम माजी परमात्मने नमो नमः ओम शिवो मे कामश्च मध्यतां वसवो मे कामश्च मध्यतां धन्यो मे कामश्च मध्यतां हरि ओम श्री परमात्मने नमो नमः ओम शिवो मे कामश्च मध्यतां वसवो मे कामश्च मध्यतां धन्यो मे काम ओम हरि ओम धन्यो मे कामश्च मध्यतां हरि ओम श्री परमात्मने नमः ओम शिवो मे कामश्च श्री लक्ष्मी नरसिंहस्वामी गोविंदा गोविंदा
कन्यां प्रदास्यामि पितॄणां तरणाय च कन्यां అట్లా వీడియోలు పెట్టు. మాది కర్పల్లి గ్రామము మున్నూరు కాప్ పటేల్ గుర్జలవారి చట్టం. అయితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క 3వ వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క మందిరం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తే, మా యొక్క పెద్దవాళ్ళు గత 40-50 సంవత్సరాలు పైబడి ఈ యొక్క చిన్నగా ఉండే ఈ ఆలయం. అయితే ఈ ఆలయం లోపల మేము శ్రావణ మాసం లోపల ఏదైతే
ఈ యొక్క బ్రాహ్మణులకు బియ్యం ఇవ్వడము, మరి అదేవిధంగా మేము ఆ రోజు అభిషేకాలు ఇట్లా అందరం ఇక్కడ దగ్గరకు వచ్చి స్వామివారి యొక్క నైవేద్యం సమర్పించి శ్రావణ మాసం లోపల మేము ఈ 15 రోజులు ఉపవాస దీక్షలతోని మేము చేస్తుంటుంది. అయితే మరి ఈ యొక్క ఆలయం ఏదైతే అభివృద్ధి చేయడానికి మరి అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని మరి ఏదైతే నరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి చేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయం లోపల నరసింహస్వామి యొక్క విగ్రహ పునఃప్రతిష్టాపన మరి జగన్ శర్మ పంతులు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాం. మరి మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు, మరి స్వామివారి యొక్క దయ, మరి మా యొక్క చట్టం లోపల కానీ, మరి కులం లోపల కానీ, గ్రామం లోపల కానీ అంతటా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క 5 సంవత్సరాలు పంచమ వార్షికోత్సవం దాకా మేము చేయాలని సంకల్పం చేసుకున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు మరి మాఘమాస ఏదైతే వచ్చినటువంటి ఈ యొక్క మార్కండేయ జయంతి రోజు వచ్చినటువంటి ఈ యొక్క పవిత్రమైన రోజున మేము ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకాలు, మరి అదేవిధంగా యజ్ఞము, మరి అదేవిధంగా ఏదైతే కళ్యాణము, ఆ తర్వాత అన్నసత్రము, అన్నదానం కూడా మేము ఈ రోజున చేయడం జరుగుతుంది. మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మరి ఏ విధంగా మా అందరిపైన ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. లక్ష్మీనరసింహ స్వామి గోవింద. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గురియాలవారి చట్టం లక్ష్మీనరసింహ స్వామి 3వ వార్షికోత్సవం శుభాకాంక్షలు అందరికీ, గ్రామానికి, కులానికి, చట్టానికి, మహిళలకు అందరికీ కూడా 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ తమ్ముడు చెప్పినట్టు పెద్దల ఆశీస్సులతోటి ఇప్పటిదాకా కూడా దేవుడు ఆశీస్సులు కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మాకు ఇక్కడ ఏదైతే మొక్కుకొని మంచితనంకు మొక్కుకొని చేస్తామో అది కంపల్సరీగా నెరవేరుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కూడా అందరూ కూడా వచ్చి పూజలు చేయాలా దయచేసి. అందుకే ఈ భగవంతుడు అంటే మాకు అంత ఇష్టం. కాబట్టి వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మా చట్టానికి కానీ, ఊరికి కానీ అందరికీ ఆశీస్సులు ఉండాలా, పెద్దల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీ పరమాత్మనే నమః. హరి ఓం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజా మంగళం పుండరీకాక్ష మంగళాయతనం హరి మాధవో మాధవో విష్ణు మాధవో మాధవో హరీశ్వరం దివాధవం విష్ణుం సర్వకార్యేషు మాధవ. శ్రీ పరమాత్మనే నమః. హరి ఓం. సర్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమనగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక ఉత్సవం ఈ రోజు పొద్దున 5 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు పొద్దున పంచామృతంతో అభిషేకం జరిగింది. ఆ తర్వాత గణపతి పూజ, కంకణ పూజ, ఆ తర్వాత పుణ్యాహవాసనం జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణ సహాయం, శ్రీ చండీ అమ్మవారి ఆవాహన, సర్వోభద్ర మండల ఆవాహన, ఆ తర్వాత వాస్తు మండల దేవత ఆవాహన, ఆ తర్వాత నవగ్రహ దేవత ఆవాహన జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణ సహాయాన్ని యథాశక్తి సర్వే గ్రహ దేవత ఆవాహన హోమం జరిగింది. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గారు దేవత అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఇప్పుడు శ్రీ అన్నప్రసాద వితరణం అవుతుంది. శ్రీ పరమాత్మైన శ్రీ లక్ష్మీస్వామి గారు ఇప్పుడు 3వ వార్షికోత్సవ సమయం యథాశక్తి అన్ని కార్యక్రమం జరుగుతుంది. లక్ష్మీ స్వామి భగవానికి జై.